Good evening to all. My name is M. Shakuntala Devi, 215 batch. Rule number is 50. My mentor is Venkat Gaud Garandi. మన యొక్క అసైన్మెంట్ ఈరోజు అసైన్మెంట్ ABCDE అంటే A ఫర్ అట్రాక్షన్, ఓకే, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్, D ఫర్ డ్రైవ్ అంటే ఎలా వెళ్ళడం, అండ్ E ఫర్ ఎవాల్యుయేషన్. ఇక్కడ మనకి ఇంపాక్ట్ ప్రోగ్రాంలో మెయిన్గా ఇంపార్టెంట్గా బెస్ట్ స్పీకర్స్ కావడానికి, అంటే ఇలా బెస్ట్ స్పీకర్ కావాలి అంటే మనం ఇలా ఎడమ చేతితోని మైక్ని పట్టుకోవడం, మనం ప్రాక్టీస్ చేయించారు సార్ గారు కూడా. ఇలా మైక్ని పట్టుకొని మనము మన యొక్క హావభావాలను ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో ఒలికించడము. అంటే ఇక్కడ మరి ఏం చేయాలండి, ఇంపాక్ట్లో మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాము, మనం బెస్ట్ స్పీకర్స్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మన ప్రయత్నంలో గంపగారి ప్రభావం ఎంత ఉంది, మన మెంటర్స్ యొక్క ప్రభావం ఎంత ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ప్రతిరోజు చెప్పేటప్పుడు మనకి చాలా చక్కగా నిదానంగా పాయింట్ వైజ్గా చెప్తూ వస్తున్నారు. అంటే అట్రాక్షన్ ఎలా ఉండాలి, మన అట్రాక్షన్ అంటే మనకు చెప్పారు కదా, డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, మన బాడీ ఎలా ఉండాలి, ఊగకూడదు, ఇవన్నీ చెప్పారు. అంటే ఈ అట్రాక్షన్లో చూసేదొకటే, అబ్బా వీళ్ళు ఈరోజు మనకి ఏదో ఒకటి నేర్పించనే వెళ్తారు, లేదా కనీసం కొంతలో కొంతనన్నా మనకి ఈరోజు ఒక మేలు జరుగుతుంది అనేటటువంటి థాట్ ప్రాసెస్ని మనము అట్రాక్షన్గా వాళ్ళకి కనిపించేటట్లు చేయాలి. రెండోది ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ పోస్టర్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. అందులో డ్రెస్ సెన్స్ గురించి కూడా చెప్పారు. అంటే అప్పుడప్పుడే కొన్ని డ్రెస్సులు వేసుకోకపోవడము, అంటే బాడీని కూడా మంచిగా మైండ్ కరెక్ట్ ఉంటే బాడీ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. సో కంటెంట్ అంటే నువ్వు 5 minutes to 45 minutes, 1 minute to 1 hour, అంటే ఎంత కంటెంట్ తీసుకున్నా కూడా నీకు టైం ఎక్స్టెన్షన్ చేస్తే నీ యొక్క కంటెంట్ను కూడా ఎక్స్టెన్షన్ చేసి చెప్పగలిగేంత కెపాసిటీ ఉండాలి. లేదు కంటెంట్ని తక్కువ చేస్తే కంటెంట్ని మన కంక్లూజన్ కూడా ఇచ్చి దిగేటటువంటి స్టేజ్కి రావాలి. అలా రావాలి అంటే మరి ప్రాక్టీస్ చాలా అవసరం. మన వాళ్ళు చేయిస్తున్న ప్రాక్టీస్ ప్రతిరోజు క్లాస్లో అందరూ ప్రతిరోజు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, మన యొక్క మెంటర్స్ని కానీ మన యొక్క చెప్పేటటువంటి స్పీకర్స్ని కానీ అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చాలా కదలకుండా చక్కగా, అంటే మెంటల్గా ఎంత ప్రిపేర్ అయి ఉంటారు, ఎంత కంటెంట్ని ప్రిపేర్ అయి ఉంటారు. కనీసం ఒక 5 hours ప్రిపేర్ అయి ఉంటారు. మనకు ఒక 1 hour క్లాస్ ఇస్తున్నారు అంటే కంపల్సరీ ఒక 5 hours. అంటే దేని తర్వాత ఏంది కంటిన్యూటీ కూడా, కంటెంట్తో పాటు కంటిన్యూటీ కూడా ఇవ్వాలి. డైరెక్షన్ అన్నప్పుడు కంటెంట్ని చెప్పేటప్పుడు డైరెక్షన్ అంటే ఆ రోజు మనం ఏం టాపిక్ తీసుకుంటున్నాం, అంటే ఎలాంటి టాపిక్ తీసుకుంటున్నాం, యూత్ గురించి తీసుకుంటున్నాం. ఎక్కువ మన ఇంపాక్ట్లో యూత్ గురించే ఉంటుందండి. యూత్ గురించి ఎందుకు ఉంటుంది అని అంటున్నా అంటే, ఒక సముద్ర ప్రవాహం ఎలా అయితే నీటి ప్రవాహం వెళ్తుంటుందో మన యొక్క స్పీకర్స్ యొక్క మాటలు, వాళ్ళ యొక్క చెప్పేటటువంటి హావభావాలు కానీ వివేకవాణిలో ఉదయం చూడాలండి. సుబ్బయ్య గారు, అబ్బా సుబ్బారావు గారు అని మేడం కూడా ఒక మేడం సాంగ్ పాడారు, సూపర్. అంటే ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఒక యువతని మనం అట్రాక్షన్ చేస్తూ, మన బాడీ లాంగ్వేజ్ని మనం చేంజ్ చేసుకుంటూ, కంటెంట్ని ఇస్తూ, తర్వాత వాళ్ళకి డైరెక్షన్లో కరెక్ట్గా తీసుకెళ్తూ, ఎవాల్యుయేషన్ అంటే ఏమీ లేదండి. మనం ఈరోజు చెప్తున్నటువంటి కంటెంట్లో ఎంతవరకు మనం చెప్పాలి, ఎంతవరకు తగ్గించాలి, ఎంతవరకు వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలి, అంటే ఇలాంటివన్నీ అంశాలని కూలంకషంగా మనము తయారు చేసుకొని దాన్ని మనం అద్దం ముందు నిలబడి మనకి మనమే చెప్పుకోవడం అంటే ఎలా అండి, సాధ్యం కాదు కదా, సాధ్యం అవుతుంది. మనము మన యొక్క చెప్పారు కదా, మనకు మెంటర్స్ చెప్తూనే ఉన్నారు రోజు, అమ్మ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మీరు ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సరే ఒక ఫీడ్బ్యాక్ చేసాము, నచ్చలేదు, మనకే నచ్చలేదంటే మరి మన మెంటర్స్కి ఎలా నచ్చుతుందండి. అందుకోసం మనం ఏం చేయాలి, ఒక్క ఫీడ్బ్యాక్ చేసుకొని చెక్ చేసుకొని, సరే మనకు నచ్చింది, మన సార్ వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అని మనకు నమ్మకం ఏర్పడినాక పోస్ట్ చేసుకోవాలి. లేదు సార్ వాళ్ళు నాకు మొన్న వెంకట్ గౌడ్ గారు ఒకటి పంపించారు, మేడం 1 minute ఇచ్చారు, 1 minute ఇవ్వద్దండి మీరు 1 minute ఇస్తే ఎట్లా అండి, మీ ఫీడ్బ్యాక్ కూడా 3 minutes ఉండాలి అన్నారు సార్. అన్నప్పుడు అయ్యో నాకు తెలియదు కదా,
తెలిసి తెలియక ఇచ్చిన అంటే తెలియదు కదా అంటే అర్థం ఏంటి? ఆ సార్ వాళ్ళు చెప్పలేదని కాదు, సార్ వాళ్ళు చెప్పేటప్పుడు బై మిస్ అయింటాం మనం. అంటే మనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చిందంటే వాల్యుబుల్ లిజనింగ్ వెళ్ళిపోతుంది. అలా సార్ చెప్పేటప్పుడే నేను ఏం చేశానంటే అవునా సార్ అని ఎమ్మడే చేసి మళ్ళీ 3 మినిట్స్ పెట్టాను. అంటే ఇక్కడ చూడండి, మనము చెప్పేటటువంటిది మన స్పీకర్లు గారు ఎవరైనా సరే మన మెంటర్స్ ఎవాల్యుయేషన్ చేశారా లేదా? అంటే ఇంత మంచి ట్రైనింగ్ దొరకడం అయితే అబ్బా లక్కీ అండి. కాకపోతే ఈ ట్రైనింగ్ తర్వాత మాత్రము ఖాళీగా ఇంట్లో ఉండొద్దు. మనము కూడా మన వాళ్ళలాగా మనం కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి అనేది నేను మన గంపా గారి నుంచి నేర్చుకున్నటువంటి ముఖ్య విషయం. ఇక మనకి మార్నింగ్ 5 o'clock సెషన్ చాలా ఉపయోగపడుతుంది, 7 o'clock సెషన్ చాలా ఉపయోగపడుతుంది, ఇప్పుడు సెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. తప్పుగా అనుకోవద్దండి, నేనైతే 3 సెషన్స్ వింటున్నా, ఫాలో అవుతున్నా 3 days నుంచి 4 days నుంచి. కాకపోతే కొద్దిగా నెట్ ప్రాబ్లం అది వచ్చినప్పుడు ఆఫ్ చేసేస్తున్నా, అంటే ఇంకొకరికి ఇబ్బంది కావద్దని. థ్యాంక్ యూ ఆల్.